So, na peru Tanzila. I'm studying in 10th standard in Princess and Girls High School. I'm so happy that I got this opportunity to speak in front of you. I thanks Peram Group management and family members. Thank you so much. ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఈ ఇయర్ 2024లో చాలా గోల్స్ సెట్ చేసుకున్నారు కదా మీరు రీచ్ అయ్యాను ఐఎమ్ సాటిస్ఫైడ్ అని ఎంతమంది అనుకుంటున్నారు ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్ ఐ సా 2-3 members who were raising their hand. So can I request any one person to come on the stage, share their experience? Sir, good afternoon sir andariki. Stage పైన వాళ్ళకి స్టేజ్ కింద ఉన్న పెద్దలకి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. 2024లో ఇప్పుడు అనుకున్నట్టయితే నేను 2023 ఎండింగ్లో ఒక రెజల్యూషన్ అనేసి ఒక టార్గెట్ అనేసి ఏం ఫిక్స్ చేసుకోలేదు. నాకుండే కోపం తగ్గించుకొని కంపెనీలో ఇంకొంచెం ముందుకు వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. 100% దాన్ని రీచ్ అయ్యానని చెప్పను కానీ ఒక 20-30% అయితే రీచ్ అయ్యాను. ఒక 50-60% ఈ ఇయర్లో రీచ్ అవ్వడం ట్రై చేస్తున్నాను. హాయ్ ఆల్, గుడ్ ఆఫ్టర్నూన్. Good afternoon. సో 25కి అయితే ఒక గోల్ పెట్టుకున్నాను నేను. సో ఆ గోల్ ఏంటంటే పేరెంట్ గ్రూప్ అప్కమింగ్ కన్స్ట్రక్షన్ గ్రూప్లో వచ్చినప్పుడు లైక్ ప్లాటింగ్లో పేరెంట్ గ్రూప్ ఎలా అయితే నెంబర్ 1 అయిందో సేమ్ అదేవిధంగా ఈ కన్స్ట్రక్షన్ గ్రూప్లో కూడా పేరెంట్ గ్రూప్ నెంబర్ 1 అవ్వాలి. ఆ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నటువంటి పేరెంట్ గ్రూప్లో నేను ఇంకా మంచి పెద్ద స్థాయిలో ఉండాలని నేను అనుకుంటున్నాను. ఇక్కడ మనం అందరూ కూడా న్యూ ఇయర్లో ఎంటర్ అవుతుంటే న్యూ ప్లానింగ్స్ ఉంటాయి, న్యూ గ్రోత్ గురించి ఆలోచిస్తాము, బ్రైట్ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాము. ప్రతి వ్యక్తి కూడా తన లైఫ్లో ఏదో గొప్ప స్థాయికి వెళ్ళాలని అనుకుంటారు. am I right? సో ఈరోజు నేను మీకు ఒక పవర్ఫుల్ హ్యాబిట్ గురించి చెప్పాలని అనుకుంటున్నారు. ఈ హ్యాబిట్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే ఈ ఒక్క హ్యాబిట్ చాలు మన లైఫ్లో మన అనుకున్న గోల్స్కి రీచ్ అవ్వడానికి, మన అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి. సో నేను చెప్తున్న హ్యాబిట్ ఎలాంటి హ్యాబిట్ అంటే దట్ ఈస్ మదర్ ఆఫ్ ఆల్ హ్యాబిట్స్. అన్ని హ్యాబిట్స్కి మదర్ లాంటిది. సో ఆ హ్యాబిట్ ఏంటంటే సెల్ఫ్ డిసిప్లిన్. అసలు సెల్ఫ్ డిసిప్లిన్ అంటే ఏంటి ఎవరైనా చెప్తారా సార్? డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ, సెల్ఫ్ డిసిప్లిన్ అంటే మన మీద మనకి క్రమశిక్షణతో ఉండడం అనమాట. అంటే పొద్దున 4 గంటలకు లెగాలి అనుకుంటే 4ంటికి లెగాలి, డైలీ 4 o'clock లేచిపోవాలంటే. జిమ్కి వెళ్ళాలంటే 7 o'clock జిమ్కి వెళ్ళిపోవాలి, దట్స్ ఇట్. ఆఫీస్కి 9 o'clock అంటే 9 o'clock వెళ్ళిపోవాలి. స్లీప్ 10 o'clock అంటే 10 o'clock వెళ్ళిపోవాలి. ఆ కంట్రోల్ అంటే మన మీద, మన మనసు మీద, మన థాట్స్ మీద, మన థింగ్స్, మనం చేసే పనుల మీద ఉండే కంట్రోల్ ఈజ్ కాల్డ్ యాజ్ సెల్ఫ్ డిసిప్లిన్. థ్యాంక్ యూ. దట్ వాస్ గుడ్, థ్యాంక్ యూ సార్. సో డిసిప్లిన్ ఏంటి అని తెలుసుకోకుండా డిసిప్లిన్గా ఉంటే లైక్ ఇట్స్ నో యూజ్, రైట్? సో నేను డెఫినేషన్ ఇస్తున్నాను సెల్ఫ్ డిసిప్లిన్కి. కానీ ఆ సెల్ఫ్ డిసిప్లిన్కి డెఫినేషన్ ఏదైతే ఉందో అది 2 పార్ట్స్లో ఉన్నాయి. సో ఫస్ట్ పార్ట్ ఏంటంటే మనం ఏదైతే పని అనుకుంటామో చెయ్యాలని ఆ పనిని ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ సమయంలోనే చేసేయాలి, ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఏంటంటే మనం ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని టాస్క్ ఏమైనా ఉంటాయి, వర్క్స్ కొన్ని చేయకుండా ఉండడం. మనకి ఇష్టం ఉంటుంది ఆ పని చేయాలి, బట్ వీ ఆల్సో నో దట్ ఇది చేస్తే మనకి లాస్ ఉంది. సో ఆ పనిని అసలు వీ షుడ్ నాట్ ఈవెన్ టచ్ దట్ వర్క్. ఓకే, ఈ 2 డెఫినేషన్స్కి కంబైన్ చేస్తే సెల్ఫ్ డిసిప్లిన్. ఓకే, సో ఇది చూసుకుంటే మనకి ఏమర్థమవుతుందంటే 2024 ఈ ఇయర్లో మనం ఏవేవైతే గోల్స్ సెట్ చేసుకున్నాము, అచీవ్ చేయాలనుకున్నాము గోల్స్ని, కానీ అవ్వకపోయాము. దానికి రీజన్ ఏంటి? సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోవడం. మళ్ళీ ఏ పని అయితే మనం రీచ్ అయ్యాము, సక్సెస్ని, గోల్స్కి అచీవ్ చేసాము, దాంట్లో ఆ విషయంలో మనకి సెల్ఫ్ డిసిప్లిన్ ఉంది, అందుకే మనం ఆ వర్క్కి అచీవ్ చేసాము. am I right? సో ఇప్పుడు మనం ఏం చేయాలి? 2025లో మనం మన గోల్స్కి సెట్ చేసుకోవాలి. డూస్ అండ్ డోంట్స్ అవి లిస్ట్ అవుట్ చేయాలి. ఏ పని అయితే చేయాలి, ఏ పని అయితే చేయకూడదు, ఇవి చేయాలి, ఇవి చేయకూడదు, అవి లిస్ట్ అవుట్ చేయాలి. మళ్ళీ దాని మీద వర్కౌట్ చేయాలి. ఓకే, ఇది చేయాలి, సో ఐ హ్యావ్ టు డూ దిస్ ఇయర్.
ఇది చేయకూడదు, ఐ షుడ్ నాట్ టచ్, ఇలా ఉండాలి. డిసిప్లిన్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి నార్మల్ డిసిప్లిన్, ఇంకోటి సెల్ఫ్ డిసిప్లిన్. నార్మల్ డిసిప్లిన్ ఎలా ఉంటుందంటే బాస్ చెప్తే డిసిప్లిన్గా ఉంటా, ఓకే. పేరెంట్స్ చెప్పారు డిసిప్లిన్గా ఉంటాము. లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్ చెప్తారు డిసిప్లిన్గా ఉండమని, లేకపోతే ఎవరి కోసమో డిసిప్లిన్గా ఉంటాము. దాన్ని నార్మల్ డిసిప్లిన్ అంటారు. కానీ సెల్ఫ్ డిసిప్లిన్ అంటే నేను నా కోసమే సెల్ఫ్ డిసిప్లిన్గా ఉంటా. ఎవరైనా చెప్తే కానీ నేను డిసిప్లిన్గా ఉంటాను. ఫర్ మై సెల్ఫ్ ఐ విల్ బి లైక్ డిసిప్లిన్డ్. దాన్ని సెల్ఫ్ డిసిప్లిన్ అంటారు. ఆ డిసిప్లిన్ ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు వాళ్ళ సక్సెస్ని, గోల్స్ని అచీవ్ చేస్తారు. నో వన్ కెన్ స్టాప్ దెమ్ ఫ్రమ్ అచీవింగ్ దేర్ గోల్స్. మనం సెల్ఫ్ డిసిప్లిన్గా ఉండాలని, మన గోల్స్కి అచీవ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నాకు ఈ ఆపర్చునిటీ దొరికింది. థ్యాంక్ యూ సో మచ్ పేరెంట్ గ్రూప్ మేనేజ్మెంట్కి అండ్ పేరెంట్ గ్రూప్ ఫ్యామిలీ మెంబర్స్కి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. 1 second తాన్యా, యూ డన్ ఏ ఎక్సలెంట్ జాబ్. లైఫ్లో నీకు జీవితాంతం నీకు గుర్తుండే సెషన్ ఇది. సో యూ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్, ఓకేనా. నా పేరు శాష్కీర్ రావు, నేను నీకు లైఫ్ లాంగ్ గుర్తుంటాను. యూ విల్ సీ గ్రేటర్ హైట్స్. గుడ్ జాబ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. I request Grishma garu, Gayani garu to please felicitate Tanzila.